ఇది అప్లికేషన్ రాజేష్ విర్చువల్ స్కూల్ అనే అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసాము. సో నేను వచ్చి ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. నేను పాస్వర్డ్ మర్చిపోయాను ఒక యూజర్ ఐడిది. సో దాని పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. స్కిప్ ఫర్ నౌ కొట్టేసండి ఇది. సో నేనేం చేస్తానంటే యాప్ స్టూడియోలో ఉంది కదా, ఇది తీసుకెళ్ళి డెవ్ స్టూడియోలో పెట్టండి. లోడ్ అవుతుంది. మన డేటా మొత్తం ఎందులో ఉంటుంది? రికార్డ్స్లో ఉంటుంది. రికార్డ్స్ ఓపెన్ చేయండి. రికార్డ్స్, ఆర్గనైజేషన్ డ్రాగ్ డౌన్ చేయండి. స్లో ఉంది అప్లికేషన్, లోడ్ అవుతాం. ఆపరేటర్ ఐడి క్లిక్ చేసుకోండి. చూస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది నా ఆపరేటర్ ఐడి devframework@rvs.com. ఇక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేసేయండి అంతే. ఓకే, అక్కడ మనకి పాస్వర్డ్ అనేది కనిపిస్తుందా? డబుల్ క్లిక్ చేశాక మనం సెక్యూరిటీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సెక్యూరిటీ ట్యాబ్ లోపలికి వెళ్ళాలి. ఓకే. ఇది ఇంకా లోడ్ అవుతుంది. ఇక్కడికి వచ్చాక ప్రొఫైల్, వర్క్ వర్క్ వచ్చి డివిజన్ ఆర్గనైజేషన్, డివిజన్ యూనిటీ అన్నీ కనిపిస్తాయి. ఏం పట్టించుకోకండి. మనం ఓన్లీ పాస్వర్డ్ రీసెట్ మాత్రమే చేయాలనుకుంటున్నాం కాబట్టి పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే సెక్యూరిటీ ట్యాబ్ కాబట్టి పాస్వర్డ్ అనేది అప్డేట్ పాస్వర్డ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ వచ్చి బై డిఫాల్ట్గా మనకు నచ్చింది మనం ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఏదో సమ్ పాస్వర్డ్ ఇచ్చుకుంటాను. అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే ఇది క్లిక్ చేసామనుకోండి, ఫోర్స్ పాస్వర్డ్ చేంజ్ ఆన్ నెక్స్ట్ లాగిన్. మనం ఈ పాస్వర్డ్ ఆ పర్టికులర్ యూజర్కి ప్రొవైడ్ చేసి వాడు లాగిన్ అయ్యాక వాడికి నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోమని చెప్పడం. మనం స్టార్టింగ్లో పాస్వర్డ్ మనం బై డిఫాల్ట్ పాస్వర్డ్తో లాగిన్ అయినప్పుడు ఫోర్స్ పాస్వర్డ్ రీసెట్ అడిగింది కదా, సేమ్ ఇది క్లిక్ చేయకపోతే ఆడ ఆ పాస్వర్డ్తో డైరెక్ట్ లాగిన్ అయిపోతాడు. అడిగి పాస్వర్డ్ చేంజ్ చేసుకోమనే ఆప్షన్ అడగదనమాట. కానీ ఇది క్లిక్ చేయడం వల్ల ఏమవుద్దంటే నెక్స్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు నువ్వు పాస్వర్డ్ చేంజ్ చేసుకో అని చెప్పి పాపప్ వస్తుంది. ఆడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి మ్యాండేటరీగా ఇది క్లిక్ చేస్తే. లేకపోతే బై డిఫాల్ట్గా లాగిన్ అయిపోగలడు. ఎక్స్టర్నల్ అథెంటికేషన్ అనేది నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. ఇది ఎస్ఎస్ఓ లాగిన్ అంటారు దీన్ని. పాస్వర్డ్ ఇవ్వకుండా లాగిన్ అయిపోతారు. దట్స్ ఇట్. పాస్వర్డ్ రీసెట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయడం మర్చిపోకండి. సేవ్ చేయకపోతే చేంజెస్ సేవ్ అవ్వవు. ఇక్కడ సేవ్ చేసుకుంటే చేంజెస్ అనేవి సేవ్ అయిపోతాయి. దట్స్ ఇట్. మనం ఇప్పుడు కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ఇది పాస్వర్డ్ రీసెట్ చేయడం.